హాయ్ అండి. ఈరోజు వీడియోలో రోజ్ సిరప్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రోజ్ సిరప్ను మిల్క్ షేకుల్లోనూ అలాగే ఐస్ క్రీమ్ పైన కొద్దిగా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రోజ్ సిరప్ను ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూశాక రోజ్ సిరప్ను బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనడం కంటే ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. ముందుగా రోజ్ సిరప్ను చేయడానికి ఇలాంటి రోజ్ ఫ్లవర్స్ని అయితే తీసుకోవాలి. గులాబీ రెక్కలను తీసుకొని వాటర్లో వేసుకోండి. ఇలా అన్ని గులాబీ రెక్కలను తీసి వాటర్లో వేసుకోవాలి. వీటిని 2-3 సార్లు కడిగి స్ట్రైనర్లో వేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోతుంది. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 కప్పు పంచదార తీసుకొని 1 కప్పు పంచదారకి 1 కప్పు నీళ్ళను పోసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న 3 బీట్రూట్ ముక్కలను వేసుకోవాలి. ఇలా బీట్రూట్ ముక్కలను వేయడం వలన ఇందులో ఫుడ్ కలర్ను వేయవలసిన అవసరం ఉండదు. పంచదార కరిగి లేత పాకం వచ్చేంత వరకు ప్రిపేర్ చేయాలి. ఇలా లేతపాకం రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం కడిగి పెట్టుకున్న రోజ్ పెటల్స్ని వేసి కలుపుకోవాలి. మూత పెట్టి దీన్ని 1 రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 రోజు తర్వాత చూస్తే గులాబీ రెక్కలకు ఉన్న సువాసన అంతా కూడా ఈ రోజ్ సిరప్లో దిగుతుంది. ఈ రోజ్ సిరప్ను వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గులాబీ రెక్కలను ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తే రోజ్ సిరప్ మొత్తం గిన్నెలోకి వచ్చేస్తుంది. అంతేనండి, రోజ్ సిరప్ అయితే రెడీ అయిపోయినట్లే. ఈ రోజ్ సిరప్ని ఎయిర్ కంటైనర్ బాటిల్లోనికి వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 నెల రోజుల వరకు వాడుకోవచ్చు. ఈ రోజ్ సిరప్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి.